ముందుగా దేవత దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. రెండవది సేవకులకు నా వందనాలు, సహోదరులకి అందరికీ దేవుని పేరిట వందనాలు. ఏ యోగ్యత ఏ అర్హత ఏ మంచితనము నాలో లేనప్పటికీ ఆయన అనాది ప్రణాళిక చిత్తం ఏర్పాటు చెప్పిన నన్ను ఇలా నిలబెట్టి ఆయన యొక్క పలికిన భారభరితమైన 7 మాటల్లో 2వ మాట చెప్పుటకు దేవుడు చూపిన కృపను బట్టి ఆయనకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పలికిన మొదటి మాట ఇంతవరకు వివరించి ఉన్న విధానం బట్టి దేవునికి స్తోత్రాలండి. నాకు ఇచ్చిన 2వ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం నుంచి 43 వరకు చదువుకుందామండి. వేలాడబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కాదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే 2వ వాడు ఆయనను గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నువ్వు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమని. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ శిలువలో పలికిన మొదటి మాట, వీరేమి చేయుచున్నారో వీరెరుగురిని కనుక వీరిని క్షమించమని దేవుడు మాట సెలవిచ్చాడండి. దానిని బట్టి దేవునితో పాటు 2 సిలువ వేయబడ్డ దొంగలు ఇక్కడ దేవునిని దూషిస్తూ ఒకడు అంటున్నాడండి, వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని అంటున్నాడంటే. ఒక నేరస్తుడు దేవుని దూషించుచు, నిన్ను నీవు రక్షించుకో, నీవు దేవుడువు కదా, దేవుని కుమారుడు కదా, నువ్వు సృష్టికర్తవు కదా, నీకు అన్నీ ఎరుగును కదా అని దేవుడిని ఎంతగానో దూషిస్తూ తోలనాడుతూ ఉండటండి. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నామని ఈయనను ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని చెప్పాను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. దేవునికి స్తోత్రం. దేవునితో సిలువ వేయబడ్డ 2 దొంగలు, ఒక వ్యక్తి అయితే దేవునిని ఎంతగానో దూషిస్తూ, నీవు దేవుడు కదా, నీవు దేవుని కుమారుడు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షింపమంటున్నాడంటండి. అదే దేవునితో సిలువ వేయబడ్డ 2వ దొంగ కూడా ఏమంటాడండి, మొదటి సిలువ వేయబడ్డ దొంగను గద్దిస్తూ, మనకైతే ఇది తగును, మనము పాపముల చేత, అపరాధముల చేత, దోషముల చేత చచ్చిన స్థితిలో ఉన్న వారమై మనకి సిలువ వేయబడుట తగును, కానీ ఆయన ఏ తప్పిదము చేయలేదని వానిని గద్దించి ప్రభు వైపు చూస్తూ, అయా ప్రభువా, నీవు నీ రాజ్యములోనికి వెళ్ళినప్పుడు అయా నన్ను జ్ఞాపకం చేసుకోమనగా దేవుడు ఏమన్నాడండి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని చెప్పుచున్నాను నేను. అదే స్థితిలో దేవునితో సిలువ వేయబడ్డ 2 దొంగల స్థితిలో నీవు నేను ఉంటే కనుక ఏ స్థితిలో మన ఆలోచన ఉంది ఒకసారి దేవుడు పరీక్షించుకోమని ఈనాడు సెలవిస్తున్నాడండి. దేవుని తిరగబాటు చేసే మనస్తత్వంలో నీవు ఉన్నావా? అదే నీవు దేవునికి లోబడి దేవుని వైపు నీవు నీ మనసును త్రిప్పుకునే వారముగా ఉన్నావా? ఒకసారి దేవుడు పరీక్షించుకోమంటున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుని హేళన చేసేవారంగా ఉండకూడదండి, దేవుని తృణీకరించే వారముగా ఉండకూడదండి. ఈనాడు ఎన్ని చేసినా సరే దేవుని నమ్ముకున్న బిడ్డలే, దేవుడు నాకేం చేశాడు, ఏం చేశాడు అని ఈనాడు అనేక సందర్భాల్లో దేవుడిని విమర్శిస్తూ ఉన్నాడు. ఆయన మన కొరకు ఏమి చేశాడనగా మొట్టమొదటిగా
ఆయన మన కొరకు తన ప్రాణాన్ని వెలగా అర్పించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. నిన్ను కన్న నీ తల్లిదండ్రులు, నీ బంధుమిత్రులు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు నిన్ను ప్రేమించేది కొద్ది వరకునే, కానీ ప్రాణం పెట్టినంతగా ప్రేమించేవాడు ఈ లోకంలో ఎవరు కూడా లేరండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఆయన మరణము పొందినంతగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ మరణాంతరము చివరి వరకు కూడా ఒక దొంగని క్షమించటకు కూడా ఆయన వెనకాడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. అదే స్థితిలో ఒక అన్నదమ్ములు గొడవ స్థితిలో నేను ఉంటే, చనిపోతుంటే వాడిని క్షమించకూడదు, వాడికి హైకోర్టు గీడ్చేయాలి, ఆ కోర్టు గీడ్చేయాలి, ఈ కోర్టు గీడ్చేయాలి, స్టేషన్ పెట్టేయాలి అని అనుకుంటాం. కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు వచ్చి మరణాంతరం చివరి వరకు కూడా దేవుని వాగ్దానాన్ని నెరవేర్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. అలాగే నేను కూడా దేవుని చిత్తమును నెరవేర్చే వారముగా ఉండాలండి. మొదటి పేతురు 2వ అధ్యాయము 23వ వచనం చదువుకుందామండి. 215వ పేజీ, క్రొత్త నిబంధన. చదవండి అమ్మా. మొదటి పేతురు 2వ అధ్యాయం 23వ వచనం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఇక్కడ ఏమని సెలవిస్తుందంటే, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకొనెను. ఈనాడు దేవునిని ఎంతగానో ఏం చేశారండి, ఆయనను దూషించారంటండి. దూషించినప్పటికీ దేవుడు ఏం చేశాడండి, బదులు పలకలేదు. ఈనాడు చిన్న మాట అంటే చాలు కుటుంబాలనే వదిలేసి వెళ్ళిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులే లేదు, బిడ్డలని లేదు, సేవకులని లేదు, చిన్న మాట కూడా అనడానికి లేదు ఈనాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందండి, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా ఏం చేశాడంటే తీర్పు తీర్చు దేవునికి తాను అప్పగించుకునేను. దేవుని యొక్క తీర్పుకు దేవుడు తను లోబడ్డాడంటండి. ఈనాడు సేవకుడు చెప్పే మాటకి మనము లోబడుతున్నామా లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఒక్కసారి హెచ్చరిస్తున్నాడు. దేవునికి మనము లోబడే వారముగా ఉండాలంటే మొట్టమొదటిగా సేవకుని మాటలకి, సంఘానికి మనము లోబడే వారముగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బదులు దూషించకూడదండి. బదులు మనం ఏం చేయకూడదండి, శ్రమ పెట్టినప్పటికీ శ్రమ క్రీస్తు కొరకు శ్రమ మేలాయనని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు రాసిన గ్రంథము, దావీదు కీర్తనలు 34:8 వచనం చదువుకుందామండి. 608వ పేజీ, 468వ పేజీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు రాసిన కీర్తనలో 34:8 వచనములో, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. యెహోవా అంటండి ఉత్తముడని మనం ఏం చేయాలంటే రుచి చూసి తెలుసుకోవాలంటండి. ఆయనను ఆశ్రయించేవారు ఎవరంటే ధన్యులంటండి. మనం అందరం ఈనాడు ధన్యులము. ఎందుకంటే దేవుడు తన కుమారుని ఎంతగానో ప్రేమించి తన కుమారుని మన కొరకు వెలగా చెల్లించి తన విలువైన రక్షణను మన కొరకు ఇచ్చాడు. ఆ రక్షణ లేకపోతే పాత నిబంధన గ్రంథంలో బైబిల్ రచించక ముందు మనము పాపంతో చనిపోయేవారంటండి.
అది చనిపోకుండానే మరణపు ముళ్ళును దేవుడు విరిచుటకు ఈ లోకంలో తండ్రి తన కుమారుని కన్యక మరియ గర్భములో జన్మించి 33.5 సంవత్సరములు ఈ లోకంలో జీవించి అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య క్రియలు, మహత్కార్యములు చేసి దేవుడు మరణమును సైతం ముళ్ళును విరిచి మృత్యుంజయుడై చనిపోయిన లాజరును లేవనెత్తాడంటే, సముద్రమును సైతం 2 పాయలు చేశాడంటే దేవుడు. అటువంటి దేవుడు మన పాపముల నిమిత్తమై ఆయన చేశాడండి. ఏం చేశాడండి? సిలువు మీద మరణించి ఆయన మన కొరకు నిత్య జీవరాజ్యాన్ని నీ కొరకు నా కొరకు సిద్ధపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే కీర్తనలు 85:9 చదువుకుంటామండి. ఆ దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది. దేవునికి స్తోత్రం. ఆయన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ మనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. క్రీస్తుతో సిలువ వేయబడ్డ 2 దొంగలలో ఒకడు ఏం చేశాడండి? దేవునికి భయపడ్డాడు. భయపడిన మూలంగా ఏమై ఇక్కడ వచనంలో స్పష్టంగా దేవుడు సెలవిస్తున్నాడు, ఆయన రక్షణ ఆయనకు భయపడి వారికి సమీపముగా ఉన్నది. ఆయన పుట్టినది మొదలుకొని ఒక దొంగ, అతను సిలువ వేయబడ్డ వరకు కూడా దేవుడంటే ఎవరో తెలియదు. ఆయన ప్రార్థన చేయలేదు, స్తుతించలేదు, ఆరాధించలేదు. కానీ ఈయన సృష్టికర్త, ఈయనలో గొప్ప మర్మం ఉన్నది. ఈయనది ఈ రాజ్యము కాదు, ఈయన మాట్లాడే మాటల్లో గొప్ప మర్మములు ఉన్నవి అని గ్రహించి ఏం చేశాడండి? భయపడ్డాడండి. ఆయన రక్షణ ఆయనకు భయపడి వారికి సమీపముగా ఉన్నది. ఆయన పక్కనే ఉన్న సిలువలో వేసిన దొంగకు దేవుడు సమీపంగా ఏం చేశాడండి? రక్షణ దయచేసాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. యెషయా 45:22 చదువుకుందామండి. 608వ పేజీ. యెషయా 45:22. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. దేవునికి స్తోత్రం. భూదిగంత నివాసులారా అనగా ఒక కులానికి, ఒక ప్రాంతానికి, ఒక గ్రామానికి, ఒక దేశానికి చెందడం కాదండి. సమస్తము భూమి మీద దేవుడు సర్వ మానవాళి ప్రపంచం అంతటికి కూడా దేవుడు ఏమంటాడండి? భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు. ఇంత స్పష్టంగా ఏ గ్రంథం కూడా చెప్తూ లేదండి. నేనే దేవుడును, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని ఏ దేవుడు కూడా చెప్పట్లేదండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత గన్సూట్గా చెప్పడం వల్లే వారి మనోవేదనలో ఎంతగానో వాళ్ళ ఉద్రేకాలు వచ్చి క్రైస్తవుని సైతం ఎంతగానో హతమారుస్తున్నారు. అయినప్పటికీ వారు ఏమీ చేయలేదు. ఈ లోకంలో ఆత్మీయులైన వారిని చంపినప్పటికీ క్రీస్తుని కూర్చున్న మనము ఎంతో విలువైనది. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. బ్రతుకుడు క్రీస్తు, చావైతే మరీ లాభం. ఈ లోకంలో ఎంతగానో దేవుడిని, సేవకులను, విశ్వాసులను వేధిస్తూ, శోధిస్తూ మరణానికి లాగుతున్నారు. అయినప్పటికీ వారు ఏమీ చేయలేరు. ఇంకా 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 దేవుని వాక్యము, ప్రార్థన, విశ్వాసము ప్రబలిల్లుతూనే ఉంటది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు ఒకే చెప్తాడు, నేనే దేవుడును, ఎవడును లేడనుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. రోమేలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. క్రొత్త నిబంధన 136వ పేజీ.
దేవునికి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. యాలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. దేవునికి స్తోత్రం. యాలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవము చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. దేవునికి స్తోత్రం. సంఘంలోకి వస్తున్నామంటే మనం సమాధాన పడాలండి, లేకపోతే కొట్లాడుకోవాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, సమాధానముగా, సంతోషముగా, ఐక్యముగా కలిగి మనము జీవించాలి. దేవునికి స్తోత్రం. సమాధానం పడేవాడు ధన్యులు అంటున్నాడు దేవుని వాక్యంలో. నిశ్చయముగా రక్షింపబడదు. మనము ఎప్పుడైతే మన సహోదరుల విషయమై, మన కుటుంబం విషయమై, మందిర సేవకుల కుటుంబం విషయమై, పరిచయ విషయమై ఎప్పుడు కూడా సమాధానం కలిగి ఉండాలండి. గర్వీలు పరిచు దురాత్మకు మనం ఎప్పుడు చోటు ఇవ్వకూడదు. పరిచయ విషయంలోనే కాదు, పాటలు పాడే విషయంలోనే కాదు, వాక్యం చెప్పే విషయంలోనే కాదు, అన్ని విషయాలలో దేవునికి నమ్మకంగా ఏం చేయాలండి? సమాధానంగా మనం ఉన్నప్పుడు దేవుని సమాధానం వలన ఏలుబాటు చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అదే 10-12 అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 10-12 వచనం చదువుకుందామండి. చాలు ప్రియ దేవునికి స్తోత్రం. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని భేదము లేక ఒక ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయువారు అందరి ఎడల కృప చూపుటకై ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యూదుడంటే ఒక కులము, మతము, భేదము, వర్గము, ఒక దేశము, గ్రామము కాదండి. సర్వలోక మానవులు ప్రపంచం అంతటి కొరకు దేవుడు తన రక్తాన్ని చిందించి మనందరికీ కూడా తన రక్షణను ఉచితముగా ఇచ్చుటకు ఈ లోకానికి దేవుడు వచ్చాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే 10-17 వచనం చదువుకుందామండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. నీవు ఎన్ని మాటలు విన్నా సరే, ఎన్ని పుస్తకాలు చదివినా సరే, నీలో చలనం ఉండదు. నీలో అరికాల మడుగు నడినెత్తి వరకు ఒక జీవంతో కూడిన ఆయుష్ను, ఆరోగ్యమును, నెమ్మదిని, సంతోషమును, సమాధానమును నీకు అనుగ్రహించబడాలంటే నువ్వు ఎక్కడికి రావాలంటే దేవుని సన్నిధికి రావాలి. దేవుని వాక్కు విని విడిచిపెట్టేవారుగా కాకుండా దేవుని వాక్యాన్ని వెంబడించేవారుగా ఉండాలి. అప్పుడు ఏమవుతుందండి? వినుట వలన మనకి విశ్వాసము కలుగుతుంది. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదము ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. దేవుని దూషిస్తూ అపవాదిగాడు, నీవు దేవుని కుమారుడు కదా, నీవు క్రిందకి దూకుము అని ఎంతగానో దేవుణ్ణి దూషిస్తున్నాడండి. అప్పుడు దేవుడు ఏమని సెలవిచ్చాడండి? దేవుణ్ణి శోధింపరాదు,
మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి వాక్కు వలన జీవించినని దేవుని వాక్యము సెలవిస్తుందండి. యోహాను రాసిన పత్రిక 18:36 చదువుకుందామండి చివరగా. క్రొత్త నిబంధన 99వ పేజీ, యోహాను సువార్త 18:36. హల్లెలూయా. యోహాను రాసిన పత్రిక 18:36. యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడినట్లు నా సేవకులు పోరాడుదురు. గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. దేవునికి స్తోత్రం. ఈ లోకం దేవుని రాజ్యము ఏ సంబంధమైనది కాదండి. పరలోక రాజ్యము యుగయుగములు నిత్యము కోట్లాని కోట్ల దూతలతో పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో నిత్యము కొనియాడబడుచున్న ఆ యొక్క బంగారు వీధుల రాజ్యము దేవుని రాజ్యం అండి. ఏలోక రాజ్యం అయితే దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి, అద్భుత కార్యములను బట్టి ఆయనకి ఈ లోకంలో ఒక నెంబరే కాదు, ప్రెసిడెంటే కాదు, ఎమ్మెల్యే కాదు, ఏదైనా ఒక పని చేస్తే వారిని ఎంతగానో మెచ్చుకుంటారు, వారిని అభినందిస్తారు, వారిని ఇంకా ఘనమైన స్థానంలో పెడతారు. కానీ ఇక్కడ దేవుడు మరణము పొందినంతట్లుగా దేవుడు అనేక అద్భుత కార్యాలు చేశారు. కానీ వారి దేవుడు ఎంతైతే ప్రాణత్యాగం చేస్తూ వచ్చాడో అంతకంటే నూరెంతలు దేవుని దూషిస్తూ అపహసిస్తూ ఎంతగానో హింసిస్తూ వచ్చారండి. దేవునికి స్తోత్రం. ఎందును బట్టి ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని చిత్తం, తండ్రి యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక. అయితే ఈ లోక సంబంధమైన దేవుని రాజ్యం అయితే దేవుని ఎంతగానో హింసిస్తూ గణపరుస్తూ ఉండేవారు. కానీ దేవుని రాజ్యము ఈ ఇహలోకమైనది కాదు, అది పరలోక రాజ్యం, అది నిత్య జీవ రాజ్యము. దేవునికి స్తోత్రం. అదే యోహాను సువార్త 20:29 చదువుకుందామండి. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 20:29 యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం. యేసును తోమ చనిపోయి తిరిగి వచ్చిన తర్వాత కూడా నమ్మలేదంటండి. నీ వేలులో, నీ దేహంలో నేను వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నిన్ను నమ్మను అని అన్నాడంటండి. అలాగే నీవు నేను కూడా అవిశ్వాసముతో, అల్ప విశ్వాసముతో, వ్యర్థమైన ఆలోచనలతో నీవు ఇంత గంభీరముగా దేవుని ఆరాధనలు జరిగిస్తూ, ఉపవాస కూటములు పెడుతూ, సభలు పెడుతూ ఎంతగానో గంభీరంగా దేవుని ఆత్మ ప్రబలెలుతూ ఉన్నది. కానీ దేవుని నమ్ముకున్న బిడ్డలకి కొంతమంది అవిశ్వాసం అండి. తోమ వంటి అవిశ్వాసం. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడా అసలు అని. దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి ఈనాడు భూమిని, ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రములను, సమస్త జలరాశులను, సమస్తమును కలిగి చేసిన వాడు ఎవరండి? ఆయనే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, సమస్తము కలిగి చేసిన వాడు ఎవరండి? మన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారే. దేవునికి స్తోత్రం. నీలో నాలో తోమ వంటి అవిశ్వాసం ఉంటే తీసివేసుకుని ఆ దొంగ ఎలాగైతే రెండవ దొంగ పశ్చాత్తాపడి ప్రభువా
నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోమని ఎలాగైతే దొంగ పశ్చాత్తాపడ్డాడో అలాగే నీవు నేను కూడా మారు మనసు అనుభవం లేకపోతే ఈ దినాన్ని క్షణాన్ని దేవుడిచ్చిన అవకాశాలను బట్టి ఎవరైతే మారు మనసు అనుభవం లేకున్నారో వారందరూ కూడా ప్రభువా అయా నేను నీ సొంత రక్షకునిగా అయా నేను అంగీకరిస్తున్నాను తండ్రి, నాకు మారు మనసు అనుభవం కలిగజేయి ప్రభువా, నిన్ను ఆత్మతోను సత్యముతోను నేను ఆరాధించి నీలో ఉన్న గొప్ప మహిమైశ్వర్యాన్ని ప్రభు పొందుకునే కృప దయచేయని ప్రతి ఒక్కరూ ఆ దొంగ పొందుకున్న మారు మనసుని, ఆ దొంగ పొందుకున్న యొక్క పరలోక రాజ్యాన్ని మనం అందరం స్వతంత్రించుకోవాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.